అయితే నేను ఇంకొక టెక్నికల్ డౌట్ ఉన్నదండి దీనిలో. అదేంటంటే ఇప్పుడు రాము అనే ఒక హీరో నార్మల్గా ఒక సాఫ్ట్, ఒక ఏదో చిన్న ఫ్యామిలీ డ్రామాలో చిన్న అల్లరి, చిన్న మిస్చీఫ్, ఎంటర్టైన్మెంటు అవన్నీ చేసిన హీరోవే. కానీ అసలు ఇంత పెద్ద ఇమోషనల్ బ్లాక్ని భుజం మీద మోసిన దాఖలాలు గతంలో లేవు. ఫస్ట్ టైం ఇది ఇలాంటిది. అంటే రామ్ మీద ఇలాంటిది పండుతుందని మీరు అసలు ఎట్లాగా ఎక్స్పెక్ట్ చేశారన్నది మాత్రం ఇట్ ఈస్ 100% డౌట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి అండి, దాంట్లో డౌటే లే. దీనికి మీ సమాధానం? మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒకటి చెప్పింది మీకు ఇందాకే చెప్పాను సార్. నేను నా ఊహ, నా కళ, నేను ఒకటి అంటానండి. మీతో మాట్లాడేటప్పుడు ఒకటి ఉంటుంది, అది నేను స్క్రీన్ మీద తీసుకెళ్ళేటప్పుడు ఎలా వేరేగా తీసుకెళ్ళగలను నాకు కొంచెం ఐడియా ఉందండి. నెంబర్ 1 మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకాంత్ గారు సరైనోడు చేసినప్పుడు ఒక బాబాయ్ క్యారెక్టర్, కొడుకే ప్రాణంగా బతికేవాడు. జోవియల్గా ఉంటుంది కొడుకుతో, సరదాగా ఇద్దరు కూర్చొని డ్రింక్ చేస్తారు, అన్నీ చేస్తారు. అంత ఇది పొద్దున్నే లేపి హ్యాంగ్ ఓవర్ డ్రింక్ తాగు నాన్న అనే అంత చనువు ఉన్నవాడు, కొడుక్కి మందు ఇచ్చేవాడు. దాని తర్వాత ఆ సినిమాలోనే స్టడీ చేసినప్పుడు కాదు భయ్యాని ఏదో చేయాలి, మన ఆర్టిస్ట్ భలే ఉన్నాడు, ఎందుకు మనం వదలటం దేనికి, హీరోగా పలకట్లా, సో ఏం చేద్దాం అని చెప్పి అప్పుడు అఖండాలో అసలు చూస్తే అతను దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. శ్రీకాంత్ క్యారెక్టర్, అవును, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ని భయపడతారు, చూస్తేనే భయపడతారు. అవును, అసలు ఆ గెటప్, ఆ సెటప్, ఆ ఇది, అందులో ఆ మాట తీరు అంతా అదంతా ఇది ఇచ్చి హావభావాలు ఇచ్చి ఇప్పుడు విలన్లు చేశాం. ఆ తర్వాత నేను దీనిలో ఈ క్యారెక్టర్ బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఉన్నారండి. ఓకే, లేదు అసలు మన వాడిని తీసుకొచ్చి అసలు దీనిలో కూడా ఇది చేస్తే అంటే ఒక పరిపూర్ణమైన ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో జర్నీ చెప్పాను సార్ ఇందులో బిజినెస్ మ్యాన్ చెప్పి. ఎస్, సో యాక్చువల్లీ శ్రీకాంత్ గారికి సాఫ్ట్ సినిమాలే చేసే ఇది ఉంది. అవును, ఈరోజు అన్ని వేరియేషన్స్ చేయగలడు, ఏ సినిమాకి వెళ్ళినా ఏదైనా చేయగలిగే పరిస్థితి ఇది చేసాం. అలాంటిది రామ్లో ఏం లేదు, అన్నీ ఉంటాయండి. ఏది సార్ ఒక ఆర్టిస్ట్ని మనం ఇది చేసాము, మనం కథ ఎన్నుకున్నాము అని అంటే మనసు మైండ్ పెట్టి కూర్చున్నాము అని అంటే తను మనకు ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేయగలం సార్, మన దీనిలో తీసుకొచ్చుకోగలం. ఎందుకంటే కథ నా చేతిలో ఉంటుంది. ఎస్, అంటే మీ మీద మీకున్న నమ్మకంతోనే రాముని హీరోగా సెలెక్ట్ చేస్తారు. డెఫినెట్లీ తన మీద కూడా నమ్మకం ఉంటుందండి. ఆర్టిస్ట్ని నమ్మకపోతే ఎట్లా మళ్ళీ నేను ఏది ఎక్కువ చెప్పాలి? నా మీద నాకు నమ్మకం ఉంటుంది. కాదు కదా, ఇంత పెద్ద సీరియస్ సినిమా తీశారు మీరు, ఇది చెప్పాలి మీరు. ఎవరి మీద నమ్మకం? మీ మీద 100% నా మీద నాకు నమ్మకం ఉంటుంది సార్. గ్యారంటీ రామ్ మీద నమ్మకం ఉంటుంది. ఓకే ఓకే, గ్యారంటీ. ఎందుకంటే నేను చేయించుకోగలను, తను చేయగలడు. ఎప్పుడు చేయించుకోగలను అనేది ముందు వస్తుంది. కాబట్టి గ్యారంటీ నేను అది నాకు ఐడియా ఉందండి ముందు నుంచే. ఓకే, సో గ్యారంటీ ఇంత మంచి సినిమా చేయగలను అని నాకు ఐడియా ఉంది సార్. అంటే ఇంకొకటి కూడా ఉంది సార్, ఇప్పుడు మీరు నార్మల్గా ఒక సుభాష్ గై సినిమాల్లో కానీ లేకపోతే ఎన్ఎన్సిపి సినిమాల్లో కానీ ఒక ఫార్మేట్ ఉంది మీకు, మీరు ఇందాక అన్నట్టుగానే ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఇమోషను, సెంటిమెంటు, హీరోయిజం, ఇవన్నీ కూడా మీరు ఇదే ట్రావెల్లో ప్రతి సినిమాతోని మీరు ఇంప్రెస్ చేస్తున్నారు ఆడియన్స్ని, ఆడిటోరియంస్ని. ఏమండి? అవునండి. అది మీకు స్ట్రగుల్ అనిపించట్లేదా సార్? స్ట్రగులే యాక్చువల్లీ, ఇదే ఛాలెంజ్ అండి. నేను ఎటో వెళ్ళి సార్ కొన్ని సినిమాలు ఉంటాయి, నేను ఆడియన్ని చీట్ చేయలేను సార్ నేను. ఓకే, చాలా సింపుల్ సార్. కొన్ని ఇది వాడుతూ ఈ రోజున్న కాంటెంపరీగా అలా టచ్ చేస్తే ఒక సొసైటీని ఒక 18 to 21 years వాళ్ళని, 16 to 21 years వాళ్ళని చీట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అవునండి. ఒక చిన్న బాండింగ్స్ పెడితే కళ్ళ ముందే కొన్ని సినిమాలు చూసాం, అది చాలా ఈజీ సార్. నాకు ఒక బాధ్యత ఉంది, నేను ఎలా పడితే అలా చేయనండి వాటిలో. నేను వెళ్ళే ఫార్మాట్లో అయినా సరే సార్ గ్యారంటీ ఇలాంటి అద్భుతమైనవి తీసుకొచ్చే కూర్చోబెడతాను. మీరు భద్రాలాగా తులసి ఉండదండి. అవును, తులసిలా సింహం ఉండదండి, సింహాల దమ్ము ఉండదండి. ఎందుకో ధనామని అందరూ ఒకే సెక్టర్ ఒకే అంటారు. నాకు ఐడియా లేదు, నేను అలా అనలేదు, మామూలుగా అనేది కూడా. దమ్ములాగా మీకు లెజెండ్ ఉండదండి. లెజెండ్ తర్వాత సరైనడు క్వైట్ కాంట్రాస్ట్ అండి. దాని తర్వాత జయ జానకి నాయక, ఈ రోజైనా చూడండి సార్ మీరు, చాలా కొత్త ఇది ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని నేను లవ్ చేశానంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నేను బాగుంటానని అర్థం. అలాంటి అమ్మాయి తప్పనిసరి పరిస్థితుల్లో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నేను లవ్ చేస్తుంది, నేను ఇష్టపడుతూనే ఉంటా, కానీ వెంటనే వేరే వాడిని పెళ్లి చేసుకుందని తిట్టను. అలాంటి అమ్మాయి టక్మని వీడియో రోడ్డు మీద ఉంది. ఈరోజు నేను వెళ్ళి పక్కన నిలబడతా, ఏంటి నీ సమస్య? ఎందుకంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నా లైఫ్ బాగుంటుందని ఫీల్ అయిన వాడిని. ఆ అమ్మాయి ఈరోజు ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వదిలిపెడతాను?
వెళ్ళి పక్కనే నిలబడతాను. సో అలా దేనికదే నేను ఒక ఇది ఇచ్చుకుంటూనే వెళ్ళానండి. మీరు ప్రతి దాంట్లోని మీదైన ఒక క్లారిఫికేషను, మీదైన ఒక ఎక్స్ప్లెనేషను, మీదైన ఒక ఎక్స్ప్రెషను ప్రతి సినిమాలో ఉండే, లేకపోతే ఆడియన్స్ అమాయకులు కారండి అంతే కదండి. మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని మోయడానికి. అంతే కదా సార్. ఎందుకంటే పైగా ఈ రోజున సినిమా అన్నది బాగా ప్రపంచవ్యాప్తం అయిపోయి, ఈ 2 ఏళ్ళు కరోనాలో ఇంటి దగ్గర ఉండి ప్రపంచ భాషల సినిమాలన్నీ చూశారు మనం. బాగా ఎడ్యుకేట్ అయ్యారు. బాగా ఎడ్యుకేట్ అయ్యారు, బాగా ఎన్లైటన్ అయ్యారు. ఇదేంట్రా ఈ సినిమా అనేస్తున్నారు. ఈ మధ్య ఎన్ని సినిమాలు పోయేశారు అలాగ మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర. అవునండి. హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్సే పోయాయి. అవునండి. బట్ మీ సినిమా మళ్ళీ మీరు ఒక ప్యాటర్న్తో వచ్చి అసలు అన్మ్యాచింగ్, నేను అనగలను ఈ మాట యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా, నేను ఆ మాత్రం ప్రివిలేజ్ ఉంది నాకు అనడానికి. అదేంటంటే అతనికి మీకు అసలు యాక్చువల్గా పొసగదు, ఎవరికి, రామ్కి మీకు. ఓకే, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, 100% ఎనర్జెటిక్ బాయ్, కష్టపడి చేయాలన్న అది ఉన్నవాడే కాదని లేదు. కానీ మీరు ఒప్పించడానికి, దాన్ని మెప్పించడానికి పడ్డ కష్టానికి ఈ రోజున మీకు ఫలితం దక్కింది. కానీ దాంట్లోని మీకుండే స్ట్రగుల్ మీకు 100% ఉంటుంది. 100% సార్. ఏమండి, కష్టపడకుండా స్ట్రగుల్ లేకుండా పైకే రావు సార్. అవును, పడ్డామని చెప్పకూడదు. ఇది వేరు. ఇప్పుడు మీరు బాలకృష్ణ గారి సినిమాకి అఖండకి పడ్డారు, ఎందుకంటే మీరు నాతో చెప్పడం నాకు గుర్తుంది. అప్పుడు ఇది 2వ క్యారెక్టర్ ఏంటంటే మంచి క్యారెక్టర్ అండి, నేను చెప్తాను మీరు చూద్దరు కానీ అని చెప్పారు తప్పితే ఏంటి ఆ క్యారెక్టర్ని ఎప్పుడు చెప్పలేదు మీరు నాకు. అవునండి. ఏమండి, అవునండి. బాలకృష్ణ గారి సినిమాకి మీరు స్ట్రగుల్ అయ్యారు అంటే ఆయన స్పాన్ వేరు, ఆయన తాలూకా రేంజ్ వేరు, ఆయనకుండే క్యాన్వాస్ వేరు. అవునండి. కాబట్టే కదా మీరు ఆ అఖండలో అఘోర క్యారెక్టర్ని మీరు అవునండి ఎక్స్పెరిమెంట్ చేయగలిగారు. ఇప్పుడు ఇందులో ఇన్ జనరల్గా అంటే నేను ఒక డైరెక్టర్గా, మీరు ఒక కథ రచయితగా, మీరు ఈ సినిమాని ఈ విధంగా అటువంటి హీరోతో ఒప్పించడానికి ప్రత్యేకమైన ఛాలెంజ్ ఏదైనా మీరు ఫేస్ చేశారా? అంటే ఇది ఇలా ఎక్కడైనా చిన్న స్ట్రగుల్, ఇది ఎలా నప్పించాలి, ఇది ఎలా ఒప్పించాలి, ఇలా అయితే ఒప్పుకోరేమో అన్న పాయింట్లో ఎక్కడైనా మీరు టఫ్గా ఫీల్ అయ్యారండి? అలా ఆ టఫ్నెస్ ఇప్పుడు అంత ఇది రాదు సార్. ఎందుకంటే ముందు నుంచి అసలు క్లారిటీ ఉంటుంది సార్. అసలు ఈరోజు 30 షాట్లు తీస్తున్నామంటే 30 ఉంటుంది ఆ సీన్లో. 31 షాట్ కూడా తీనండి. నాకున్న అలవాటు మొత్తం అంతా క్లియర్గా ఉంటుందండి ప్రతిదీ. సో ఒకసారి నమ్మి దిగాం సార్. తప్పైన ఒప్పైన నమ్మి దిగినప్పుడు గ్యారెంటీ ఒప్పే చేస్తాం సార్. అది అంతేనా? అంతేనండి. అబ్బాయి ఏం కాన్ఫిడెన్స్ మీకు నిజంగా, రియల్లీ. అంటే ఈ జర్నీలో ఇప్పటి వరకు మీరు భద్రత దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే కనుక మీ సక్సెస్ పర్సంటేజ్ అయితే ఉందో అది మీరు పడ్డ కష్టానికో లేకపోతే మీ హార్డ్ వర్క్కో అది మ్యాచ్ అవుతున్నదండి? డెఫినెట్లీ సార్, తప్పకుండా మ్యాచ్ అవుతూనే ఉందండి. ఓకే, అంటే మీరు యూఆర్ హ్యాపీ విత్ ది సక్సెస్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ కెరీర్? గ్యారంటీ అండి. అంటే మీరు నార్మల్గా ఏ రేంజ్ సక్సెస్ అని మీకు చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు, మీరు చెప్పుకోవాలంటే మీరు ఏ రేంజ్ సక్సెస్ అని చెప్పుకుంటారు సార్? సార్ నేను 100% ఉన్నాను సార్. అంతేనా? 100% ఉన్నాను సార్. ఓకే, మీరు ఏదైనా ఒక సినిమా నాకు చెప్పి ఆ సినిమాకి వెళ్ళి మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, సినిమా అది ఈ రోజు వెళ్ళి చూడండి. ఓకే, గ్యారంటీ మీరు కరెక్టే అనుకుంటారు. ఓకే, 5 ఉంటుందండి. అవునా?